కంగ్రాచులేషన్స్ మిస్టర్ విశ్వనాథ్. ఆహా, ఈ కేసు మీరు బ్రహ్మాండంగా డీల్ చేశారు. గెలుపు మీదే. థ్యాంక్ యూ. ఏంటయ్యా ఇది? ఒక ఆడది ఇన్ని కూలీలు చేసిందంటే అన్యాయంగా ఉందయ్యా. వినడానికే ఘోరంగా ఉంది. 1, 2 కాదు 13 కూలీలు చేసింది. యువర్ ఆనర్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ హౌస్ లో 13 మందిని దారుణంగా హత్య చేసినట్టు నేరం ఆరోపించబడిన ఈ శారద తానే ఈ హత్యలు చేశారని బహిరంగంగా ఒప్పుకున్నారు. కానీ హత్యలు చేసిన కారణాన్ని మాత్రం చెప్పనంటున్నారు. యువర్ ఆనర్, ఈ హత్య కేసుకు సంబంధించి ఈ హత్యను చూసిన ప్రత్యక్ష సాక్షి జైలర్ మిస్టర్ జగన్నాథ్ని విచారణ చేయడానికి ఈ కోర్టు నాకు అనుమతి ఇవ్వాలి. పర్మిషన్ గ్రాంటెడ్. కే జగన్నాథ్, కే జగన్నాథ్. నేను చెప్పేదంతా నిజం, నిజం తప్ప మరేం కాదు. నేను చెప్పేదంతా నిజం, నిజం తప్ప మరేం లేదు. ఎవరానా ఆ రోజు నవంబర్ 16వ తేదీ రాత్రి 10 గంటల ఉంటుంది. నేను సర్క్యూట్ హౌస్ పక్క నుంచి జీప్లో వెళ్తున్నాను. అప్పుడు జరిగింది. నేను పోలీసులకు చెప్పాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇన్ని హత్యలు మీరు ఎందుకు చేశారనే కారణాన్ని మరుగుపరుస్తున్నారు. అదేమిటో చెప్తే అందులో న్యాయం ఉంటే మీకు శిక్ష తగ్గే అవకాశం ఉంది కదా. ఈ సాక్షి గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఆయన చెప్పిందంతా నిజమే. నేను చేసిన ఈ హత్యలకి మీరే శిక్ష విధిస్తారో అది త్వరగా విధించమని నేను కోరుకుంటున్నాను. నేరం ఆరోపించబడిన ఈ శారద మీకు ఇదివరకే తెలుసా? తెలుసు. ఏ విధంగా? శారద నా భార్య. గడిచిన 25 సంవత్సరాలుగా నాకు ఆవిడికి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడ్ని విడిచి వెళ్ళిన 25 సంవత్సరాల తర్వాత హత్య జరిగిన రోజునే ఆవిడ్ని ఐఎమ్ సారీ ఆమెన్నే చూశాను. యువర్ ఆనర్, నేరస్తురాలు తనే ఈ హత్య చేశారని ఒప్పుకుంటున్నారు. అది మాత్రమే కాదు, వారి భర్తే ఈ హత్య ఆమె చేసినట్టు సాక్ష్యం చెబుతున్నారు. కనుక సత్యాన్ని న్యాయాన్ని కాపాడటానికి వీరికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. జడ్జిమెంట్ రిజర్వ్డ్. శారద, నన్ను క్షమించాలి. నువ్వు నీతిని న్యాయాన్ని కాపాడేందుకు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. అలా మీరన్నందుకు నేను బాధపడటం లేదు, గర్వపడుతున్నాను. ఎందుకంటే నా జీవితంలోనైనా కేసులోనైనా ఎప్పుడూ న్యాయం మీ పక్కనే ఉంటుంది. కాదు శారద, ఏదో ఒక న్యాయం నీ పక్కనుంది. ఎందుకు ఆ 13 హత్యలు చేశావు? కోర్టులో చెప్పలేని నిజాన్ని దయచేసి ఇప్పుడు నాతో చెప్పు. మనం కలుసున్నప్పుడు నిన్ను సంతోషపెట్టలేకపోయాను. ఇన్నేళ్ల తర్వాత నిన్ను కాపాడేందుకు ఇప్పటికైనా ఒక్క అవకాశం ఇవ్వు. వస్తానండి.
ఇంకా నా డ్యూటీ పూర్తి కాలేదు. రేయ్, దక్షిణ తీసుకుని కేవలం చిల్లర కోసం పూజ చేసే అర్చకుని కాదురా, నేను నీ ఫ్రెండ్ రా. ఈ సమయంలోనే నేను నీతో ఉండాలి. మీ ఇంట్లో నీ భార్య పిల్లలు భోంచేయకుండా ఎదురు చూస్తారే. రేయ్, ఆకలిస్తే వాళ్లే భోంచేస్తారు. పైప్ ఫిలప్ చేయి. నువ్వు నేను ఒకేసారి ఈ జైల్లో కానిస్టేబుల్స్ గా చేరాం. నువ్వు సవ్యంగా డ్యూటీ చేశావు, ఈ రోజు సూపరింటెండెంట్ అయ్యావు. నేను ఇంట్లో సవ్యంగానే డ్యూటీ చేశాను, అందుకే ఈ రోజు 4 పిల్లలకు తండ్రినై ఇంకా కానిస్టేబుల్ గానే ఉన్నాను. శేఖర్, వినడానికి ఎంతో ఆనందంగా ఉందిరా. నీకంటూ ఒక ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, ఆ బంధాలేవి ఆరంభం నుంచే నాకు ఆ ప్రాప్తం లేకుండా పోయిందిరా. చిన్నప్పుడే మా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఊహ తెలిసి తెలియగానే నాన్న కూడా పోయాడు. శేఖర్, అనాథ అనేది మిగతా వాళ్లకు మాటే కావచ్చు, ఆ మాటలోని ఘోరాన్ని పూర్తిగా అనుభవించానురా నేను. ఎందుకురా ఆపావు? మాట్లాడితేనే మనసులో ఉన్న భారం తగ్గుతుంది. శారద కలవాళ్ళమ్మాయి, గొప్పవాళ్ళు. నన్ను పెళ్లి చేసుకోవాలని శారద మొండి పట్టు పట్టినప్పుడు వాళ్ళ నాన్న ఒకే కండిషన్ పెట్టాడు, ఇల్లరిక పల్లుడిగా ఉండాలని. నేను ఒప్పుకున్నాను. కానీ నాకు ఉద్యోగం లేని కారణంతోనో, సంపాదించడం చేతకాని వాడిన కారణంతోనో మా మామగారు నేను నించున్నా, నడిచినా, భోంచేసినా ఎంతో అవమానపరిచారు. ఇప్పుడు తలుచుకున్నా నా గుండె పగులుతోందిరా, పగిలిపోతోంది. నేనెందుకు పుట్టాననుకుంటున్న సమయంలో నాకు కొడుకు పుట్టాడు. రామా, జాగ్రత్తగా జాగ్రత్తగా చూసి చూసి జాగ్రత్తగా. అరే రే రే రే, నా మనవడు వచ్చాడే. చూశారా మావయ్య, ఇంటికి లక్ష్మిలా ఆడపిల్ల పుట్టాలని నేను శారద అనుకున్నాం, కానీ మగపిల్లాడు పుట్టాడు. దానికే ఉంది అల్లుడు గారు, తర్వాత ఆడపిల్లని కంటే సరి. ఎంతమంది పిల్లల కన్నా చూసుకునేది నేనే కదయ్యా. ఏ నాన్న, ఆయన ఏం చెప్పారు? మీరేమంటున్నారు? నేనేమన్నా లేనిది చెప్పానా? ఉన్నదే చెప్పానే. సార్, కూలివ్వండి సార్. ఎంతయ్యా? 5 రూపాయలు. అతన్ని ఎందుకు అడుగుతావయ్యా? నన్ను అడుగు, నేను ఇస్తాను. సార్ 5 రూపాయల నోటు చూసి ఎన్ని సంవత్సరాలైందో. ఏమిట్రా, చేయి జారిందా? శేఖర్, ఒక 5 రూపాయల కోసం మా మావయ్య నన్ను హీనంగా మాట్లాడడం ఇప్పుడు తలుచుకున్నా కూడా నన్నెవరో చాచి కొట్టినట్టుందిరా. రేయ్, ఆ విషయాలన్నీ నువ్వు మర్చిపోరా. నెవర్ నెవర్. ఇన్ఫాక్ట్ నేను మర్చిపోయినా కూడా నా జీవితంలో నాకు కలిగిన అవమానాలు, ఏర్పడిన ఆవేదనలు నాకు ఈ అంతస్తును కలిగించాయి. 17, 18, 18. ఎరా విజయ్, నేనింత కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, 18 దాటవా? వాడికి 18 పైన తెలీదండి. మన వాడిని బాగా పెంచుతున్నావే. నేనే పెంచాను. మీరే కదా నా బిడ్డ నా బిడ్డ అని 24 గంటలు ఎత్తుకొని తిరుగుతున్నారు. వాడికి అన్నం పెట్టడం దగ్గర నుంచి నీళ్లు పోసే వరకు మీరేగా చేస్తున్నారు. నాన్న, నన్ను ఎత్తుకున్నట్టు అమ్మను కూడా ఎత్తుకుంటారా? ఎత్తుకోగలనా? ఎరా, మీ నాన్నంటే సామాన్యం అనుకున్నావా? ఇప్పుడు చూడు. ఏ శారదా, నేను ఇప్పుడు ఎత్తుకుంటాను. ఏయ్, అబ్బాయి చెప్పాడు, ఇంకా అప్పీల్ లేదు. ఆగవే. ఏయ్, ఆగమంటుంటే. ఇప్పుడు చూడరా. ఏంటి అల్లుడు గారు, శారదని చీపురు పుల్లా ఎత్తేసినట్టున్నారు? మా ఇంటి భోజనం నెల్లూరు బియ్యం కదూ. ఏమ్మా, అల్లుడు గారికి భోజనంలో నెయ్యి బాగా వేస్తున్నావుగా, అందుకే తేలిగ్గా ఎత్తేసాడు. నాన్న, ఇలా రండి. ఇలా ఎంతసేపు మీరు అక్కడ కూర్చుంటారు? రండి, వచ్చి నిద్రపోండి. నిద్రపోవడానికి ముందుగా నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరేం మాట్లాడతారో నాకు తెలుసు. వయసు మళ్ళిన మా నాన్న ఏం మాట్లాడేది తెలియకుండా మాట్లాడుతున్నారు. నా కోసం ఆయన మన్నించకూడదా? శారద, పచ్చి వెదురుకి నరికేటప్పుడు తెలీదు తను పందిరి కోసం వెళుతోందో, పాడి కోసం వెళుతోందో. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికొచ్చినప్పుడు మీ నాన్న ఇంత హీనంగా అవమానిస్తారని తెలియకుండా పోయింది. తెలుసుంటే నేనొచ్చేవాణ్ణే కాదు. నాకు రోజు ఇదే సమస్య అయిపోయింది. మా నాన్నని సమాధానపరచునా, మిమ్మల్ని సమాధానపరచునా? నేనెవరికి బదులు చెప్పనండి?
శారద, ఇప్పుడు నీకు నాకు మధ్యనున్నది ఒకే ఒక సమస్య. అర్థం కాలే. నన్ను నమ్మి నువ్వు బాబుని తీసుకుని నాతో బయటకొస్తావా, లేక మీ నాన్నతో ఇక్కడే ఉంటావా? నేను మాట వరుసకుంటున్నాను. ఈ నిమిషమే నేను ఇల్లు వదిలి వచ్చేస్తానండి. కానీ తెల్లారితే పాలు కోసం విజయ్ ఏడిస్తే కొనివ్వడానికి మీకు అడుగు. నాకేం స్తోమతుందని అడుగుతున్నావా శారద? నేనేం మాట్లాడినా అబద్ధం చేసుకుంటున్నారు. సరే సరే, గర్భిణీ స్త్రీలు ఎక్కువసేపు మేలుకోకూడదు. వెళ్ళి పడుకో. త్వరగా పైకి రండి. నేను పైకి రావాలని చూస్తున్నాను. వెళ్ళి పడుకో. విజయ్, నేను వెళ్ళిపోతున్నానురా. ఏనాడు నీకు పాలు కొనిచ్చే స్తోమత నాకొస్తుందో ఆ రోజే ఇంటికి తిరిగి వస్తాను. అంతవరకు అమ్మకి ఏ ఇబ్బంది కలిగించుకో. శారద, నే ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. పిరికివాడిగా భయంతో వెళ్ళిపోవడం లేదు, పౌరుషంతో సంపాదించాలనే పట్టుదలతో వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత ఆమెను చూడాలని ఎంతో ప్రయత్నం చేశాను, కుదరలేదు. 25 సంవత్సరాల తర్వాత ఆమెని చూసినప్పుడు ఒక హంతకురాలిగా చూశాను. వచ్చిన వాళ్ళందరూ రేటు అడిగిపోతున్నారే గాని ఎవరు కొనుక్కెళ్ళటం లేదు. జనాల దగ్గర డబ్బు లేదన్నా. వీళ్ళు కొనకపోతే పోయారు. ఆ జైలు కాంట్రాక్టర్ గారు వచ్చారంటే అన్ని కొనుక్కెళ్ళిపోతారు. అదిగో ఆయనే వచ్చారు. వస్తాం వస్తాం అని చెప్పాం కదా, వచ్చావా లేదా? నమస్కారం. నమస్కారం 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 నమస్కారం. నమస్కారం. అబ్బా, జైలు కాంట్రాక్టర్ అని చెప్పగానే ఎంతో మర్యాద. ఏయ్ నమస్కారం అండి. జైలు కాయగూరలు పోయా, ములకాయలు పెద్ద కట్టు ఉంది ఇవనా? ఇది వరకే రేప్ కేసులు జైల్లో చాలా ఉన్నాయి. ఈ ములకాయలు తీసుకెడితే అవి తినేసి జైలు ప్రసవాసుపత్రి అయిపోతుంది. గోంగూర, తోటకూర ఇలాంటి ఆకుకూరలు ఇవ్వబయ్యా. బ్రదర్ కమాన్. గోదావరి జిల్లాలో వర్షాలు కురిపించలేదు. నేను వర్షాలు కురిపించలేనే. కాయగూరలు తీసుకెళ్లి జైల్లో సప్లై చేసే మనిషిని నేను. పనివ్వన్నా ఎద్దులా కష్టపడతాను. ఎద్దులా కష్టపడాలంటే ఏలూరు పో, ఏతాన్ని కట్టి ఒళ్ళు ఉంచేస్తారు. అది నచ్చలేదంటే బండి ఎద్దులా కష్టపడాలనుకో బెదవడిపో. అది కూడా నచ్చలేదంటే కేరళ పో, గానికి ఎద్దులా ఆడించేస్తారు. ఎముకలో పక్క తోలో పక్క ఏరేస్తారు. ఎద్దని చెప్పినందుకు ఎంత కష్టపెడితే ఆవని చెప్తే పితికేసేలా ఉన్నారే. యావయ్యో జైలైనా టమాటా పళ్ళు దగదగలాడుతున్నాయి, కొనకూడదా? ఏవి నిమ్మ పళ్ళు, ఏవి టమాటాలు, ఏది నువ్వో తెలియడంలా. ఈ పక్క నిమ్మ పళ్ళు, ఈ పక్క టమాటాలు, మధ్యలో ఉన్నది నేను. బెండకాయలు వేరేగా ఉన్నాయి. తప్పించి చూస్తే సరే. తీసుకోండి తీసుకోండి. ఏయ్, నువ్వు ఇంకా పోలా? మన మధ్య ఓ నిర్ణయం రాకుండా ఎలా పోతాను? ఏంటి మన మధ్య ఉన్నాయో? పని అడిగానే. అలానే మన దగ్గర లేపా. ఏండే రికమెండేషన్? పాపం చూస్తే జాలేస్తుంది, ఏదైనా పని పెంచకూడదు. సరే, ఆడపిల్ల చెప్పింది కనుక పనిస్తానులే. జీతం ఎంత ఇస్తారు? 3 పూట్ల తెలకమని పెడతా. అన్నా నువ్వే కదరా గుడ్లో పనిచేస్తానన్నావు. కొమ్ములు ములిస్తే పర్లేదు, కానీ పేడ ఎక్కువ ఎవడెత్తి పోస్తాడు? అబ్బా, స్నానం చేయలేదు నువ్వు? రండి. ఆ, నేను వస్తున్నానని గుమ్మం దగ్గరే ఎదురు చూస్తున్నావా? జిమ్మి జిమ్మి రా, మనిద్దరం గవ్వలాడుకుందాం. అయ్యో, ఈ రోజు ఏం జరగబోతుందో తెలియదే. వెనకాతలు ఏం జరుగుతుందో చూడండి. వెనకాతలేంటి? ఇదేంటి? తిరుపతి గుండా, శ్రీశైలం గుండా, లేక భద్రాచలం గుండా? ఇదెవరు? మా పెద్ద నాన్న. మీ వంశీయ గుండా? అరే హరి, ఇదేంటండి రమ్మని చెప్పి చొక్కా పట్టుకున్నారు? నిన్ను రమ్మందే నేనురా. ఏరా, ఎంత ధైర్యం ఉంటే రాత్రి వెళ్ళొచ్చి గొడవ చేస్తావురా నువ్వు? గొడవ చేయడానికి రాలేదండి. నా పెళ్లికి మీ జిమ్మిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చానండి. చేతులకి పువ్వులు చుట్టుకొచ్చావు, పెళ్లి చూపులకు వచ్చే లక్షణం అట్రా ఇది. అయ్యో, 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 అయ్యో. మేడా, మేడేరా, మరి నడుమ ఇది తెలిసారా నొక్కుతున్నా. ఏమండి, ఆయన అలా వాయిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేనండి. ఏదో అయ్యో, చూడండి. కొట్టకు నాన్న, ఒకదానికి ఒకటి జరిగితే వ్యాపారం చెడిపోతుంది. అమ్మా, బుద్ధిగా పారిపోరా రాస్కెల్. అలాగేనండి. ఇటు పక్క పోరా. మైకిల్లో దారి తెలియలేదు. అయ్యో అయ్యో, అమ్మా అమ్మా. ఏం జరగలేదు.
తోస్తున్నాడు. భోంచేశారా? అన్నిట్లోనూ మీకు తొందర ఎక్కువే. ఏంటలా కొత్తగా చూస్తున్నారు? ఏం లేదు, నిన్న నువ్వు నన్ను అడిగిన ప్రశ్న ఈరోజు నేను అడగాలనుకుంటున్నాను. తెలుసండి, ఈ 25 సంవత్సరాలు నాకు మిమ్మల్ని చూడాలనిపించలేదని అడుగుతారు, అంతే కదా? మీరు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు పోయారు. ఆయన పోయిన తర్వాతనే ఆయనకు చాలా అప్పులున్నాయని తెలిసింది. ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చాను. పిల్లల్ని తీసుకొని ఆ ఊరు విడిచే వెళ్ళిపోయాను. నీకెన్నో కష్టాలు కలిగించాను కదూ. మిమ్మల్ని చూడకుండా ఉన్నానే, అదేనండి నాకు కష్టం అనిపించింది. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడైనా మీతోనే ఉన్నానే, ఆ భాగ్యం ఒక్కటి చాలండి. పిల్లల్ని పెంచడం కోసం ఎంత శ్రమ పడ్డావో. కాదండి, ఈ అమ్మ కోసం ఆ పిల్లలే చాలా శ్రమ పడ్డారు. విజయ్ ఒక మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నాడు. చిన్నది గీత స్కూల్కి వెళ్ళింది. గీత నా మాదిరే మొద్దు, విజయ్ మీ మాదిరే కోపం, చురుకుదనం, రోషం అన్నీ కొంచెం ఎక్కువ. ఇంటి పెరట్లో పెరిగే కాయగూరలు అమ్ముకొని జీవించేవాళ్ళం. నేను, విజయ్, గీత, మా ముగ్గురితో పాటు ఒక అనాథ కూడా పెరిగాడు. తప్పు తప్పు గొడవ చేయకు, నా కోపం వస్తుంది. చెప్తే వినిపించదామంటే ఏంట్రా చేస్తున్నావు? ఇది ఊరికే ఉండనట్టుంది, పట్టుకుంటూ అరుస్తుంది. అరవకుండా ఉండాలని కొడుతున్నా. తర్వాత అరవమన్నా అరవదు. ముందు సైకిల్ లోపల పెట్టు. తప్పు తమ్ముడు, తప్పు. తమ్ముడు అన్నావంటే పళ్ళు రాలగొడతాను. తమ్ముడు, నువ్వు కార్తీక మాసంలో పుట్టాను, నేను అశ్వయుజంలో పుట్టాను. నేను నీకంటే ఒక నెల పెద్దోడిని, నాతో ఏం పెట్టుకోకు. సరే సరే, సైకిల్ లోపల పెట్టు. చిన్నారి తల్లి నా చిట్టి తల్లి, ప్రేమతో పాడినా కూడా చల్లా తిడుతుందే. నేను నాకు పై జబ్బులు పెట్టుకుంటాను. అమ్మా, నిన్ను ఈ పనులన్నీ చేయొద్దని చెప్పాను కదా. రోజంతా నువ్వే కష్టపడాలా, ఈ పనులు నేను చేయనా? సర్లేవయ్యా, నువ్వు రోజంతా మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నావు కదా. అమ్మా, అన్నయ్య పని చేస్తున్నాడు, నువ్వు కష్టపడుతున్నా. అందువల్ల నీకు తోడుగా నేను ఇంట్లోనే ఉంటాను. నాకెందుకు చదువు? చూసావమ్మా, తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చిందో. దీనికి చదువుకోవడం అంటే ఇష్టం లేదు, బడికి వెళ్ళాలంటే గిట్టదు. మొద్దు. ఎవరు ముద్దు? నేనా? నువ్వే ముద్దు. 8వ క్లాస్ లో 3 సార్లు ఫెయిల్ అయ్యావు, నువ్వే ముద్దు. పెంకితనం చూసావమ్మా దీనికి నిన్ను. ఏయ్, అమ్మా, అన్నయ్య ఆగవే. కొడుతున్నాడమ్మా. ఆగు. అన్నయ్య కొడుతున్నాడమ్మా. చూడమ్మా. ఏయ్, ఆగు. నువ్వు 8వ క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యావు కనుకనే నిన్ను మెకానిక్ షెడ్ లో చేర్చాను. నేను బుద్ధిగానే చదివాను, ఆ మాస్టర్ సరిగ్గా చెప్పలేదు. సరే సరే, చేతులు కడుక్కురండి, భోంచేద్దాం. భోజనమా? అలవాటు ప్రకారం దుంపకూర, కొంచెం ఊరగాయ, అంతేగా. ప్రతి పూట పరమాన్నం పెడదామని అనుకుంటాను, కానీ దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు. నేను పెట్టి పుట్టిందంతే. అమ్మా, నేను ఊరికే సరదాగా అన్నానమ్మా. నీ మనసు కష్టపడేలా మాట్లాడతానా? దుంపకూర అంటే మామూలు విషయమా? అందులోనే చాలా శక్తి ఉంది. నువ్వు రామ్మా. తప్పు తప్పు. రెండన్న గారు వచ్చి లాగించండి. ఇదిగా చూసావమ్మా వీడు అలరి. ఏంటమ్మా భోజనం చేయకుండా దాని వంక చూస్తున్నా? మీ నాన్నగారే ఉండుంటే మనకి గతి పట్టేది కాదు కదా. నాన్నగారా? ఆయనెవరు? ఓ, నీ భర్త గురించా? ఆయన ఉండుంటే ఇంతకంటే ఘోరంగా ఉండేవాళ్ళం. అటువంటి మాటలు అనకయ్యా. అరే పోమ్మా, మమ్మల్ని నిన్ను కాపాడలేక పారిపోయిన వారే కదా. ఆ చేతగాని మన గురించి మాట్లాడుకో. కాపాడలేక కదా ఆయన నన్ను విడిచి వెళ్ళింది. పౌరుషం వెళ్ళారు. గొప్ప పౌరుషం. భోంచేసేటప్పటికి మీద ఆయన గురించి మాట్లాడుకో.
నాన్నట నాన్న. విజయ్, నాన్నగారి గురించి మాట్లాడితే అన్నయ్యకి ఇష్టం లేదని తెలుసు కదా, మరి ఎందుకమ్మా మాట్లాడతా? చదువుకునే టైంలో ఊరంతా తిరిగావు, ఇప్పుడేమో పరీక్షకి వెళ్తున్నావు. ఏమవుతుందో ఏమో, బహుశా ఈ సంవత్సరం కూడా డమాలే. అయ్య బాబోయ్, అమ్మ రోజు పెట్టే దుంపతినే నీ చేతికి ఇంత శక్తి వచ్చింది, ఇంకా రకరకాల వంటలు పెడితే ఈ ఊరందరినీ చంపేస్తావు అనుకుంటాను. అనవసరంగా గొడవ పెట్టుకోవద్దన్నయ్య. ఎవరో అరుస్తున్నారే. ఈ సైకిల్ పట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. గుడ్ మార్నింగ్. నువ్వా? మరి ఎవరైనా ఒక ఆడపిల్ల వెంట నలుగురు రౌడీలు పడ్డారనుకుని హీరోలాగా కాపాడడానికి వచ్చావనుకుంటాను. ఏయ్, ఇలా నకరాలని మనతో పెట్టుకుంటే గొప్ప పగిలిపోతుంది. లుక్ మిస్టర్, 21 వచ్చిన ప్రతి వారికి ఓటు వేసే హక్కు ఎలా ఉందో, మనసుకు నచ్చిన మగవాణ్ణి ప్రేమించే హక్కు అందరు ఆడపిల్లలకి ఉంది. గాట్ ఇట్? ఇదిగో, ఈ ప్రేమ గీమ అని చెప్పి నువ్వు నా వెంట పడకు, దానికి ఇంకెవరైనా చూసుకో. అన్నయ్య, ఇలా అరిచి నిన్ను ఒంటరిగా కలుసుకోవాలనుకుందా? ఏయ్, విషయం తెలియకుండా మాట్లాడకు. ఎవరన్నయ్య? ఈ ఊళ్ళో పెద్ద కోటీశ్వరుడి కూతురు. ఓహో, అందుకే నీ చుట్టూ తిరుగుతుందా? మ్మ్. ఇతను వెంటబడి తిరగాలని నాకేమన్నా తలరాత? ఆ దేవుడు నా కల్లోకొచ్చి ఇతన్ని లవ్ చేయి, ఇతన్ని పెళ్లి చేసుకొని చెప్పాడు, అందుకే వచ్చాను. ఆహా. ఆ దేవుడు నా కల్లో కూడా వచ్చాపని అప్పుడు చూద్దాం. పదమ్మా. పెద్ద బయలుదేరింది అందగత్తి. వదినా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మిస్టర్, ఆడబడుతూ ఓకే, అత్త ఒక్కరితే బ్యాలెన్స్. ఆవిడ సంగతి నేను చూసుకుంటాలే. డోంట్ వరీ. అమ్మా అమ్మా అమ్మా, ఇలా వచ్చి అన్నయ్య చూడు, దమ్ము కొడుతున్నాడు. రా రాస్కెల్. మనం బతికేమిటి? నీ బతుకు సిగరెట్ కావాల్సి వచ్చిందా? సిగరెట్ అదొచ్చి చూసావా, చెప్తానని చెప్పాను కదా, ఎలా చెప్పాను చూడు. చెప్తాను. అయ్యో అమ్మా, రేయ్, విజయ్, ఆగరా. అమ్మా, లుంగీ వచ్చేస్తుంది. అమ్మా, తల్లి. నిల్చోమని చెప్పానా? విజయ్, ఆగు. ఆగు. వద్దమ్మా, కొట్టకమ్మా. అమ్మా, అమ్మా. ఏరా, ఎన్ని రోజుల నుంచి నీకు అలవాటు? అమ్మా, చెల్లి ముందు నా పరువు తీకమ్మా, సాగుతో నన్ను వారం రోజులు ఆట పట్టిస్తుంది. అమ్మా అమ్మా అమ్మా. ఛ, అయ్యో, నిన్ను కొట్టి నా చేతుల్లో పెడుతున్నాయి. నా చేతుల్లో పెడతాయని అరిచాను, నీ చేతుల్లో పెడతాయని అరిచాను. షో, షో, కా, కా, కా. స్కూల్కి రా, నీకుందలే. గీత, వీడెంత కాకా పట్టినా సరే రాత్రికి తిండి పెట్టుకో. సరే, సిగరెట్ కాలుస్తావా? అయ్యయ్యో. అదే. ఇదేంట్రా ఇది, ఫుడ్ కట్ చేశారు. నాకు రోషం ఎక్కువ, ఒక్క మాట నానంటే అంతే. తిండి పెట్టకపోతే పొండి, నేనేమైనా తిండిలేక చస్తానా? అందులోనూ పెద్ద భోజనం, దుంపకూరేగా. తప్పు తప్పు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను చూడు, అదే నా తప్పు. తప్పు. ఇదిగో, నువ్వు ఆకులు తట్టుకోలేవట, అమ్మ భోజనం చేయమంది. త్వరగా భోజనం చేసి కాంచేవు, నాకు నిద్ర వస్తుంది. చేపల పులుసు. ఇదిగో, నేనేమన్నా పరువు లేని వాడు అనుకున్నావా, రోషం లేని వాడు అనుకున్నావా? తీసుకో. అదంతా నాకు తెలియదు. నీకు ఒకే నిమిషం టైం ఇస్తున్నాను, తర్వాత కంచం తీసుకుపోతాను. ఇదేంట్రా ఇది, మన వీక్ పాయింట్ చూసి కొడుతున్నారే. ఈ రోజు కర్మకాలి దమ్ము కొట్టి అమ్మ దగ్గర ఇరుక్కున్నాను, అందులోనూ శబదం ఒకటెత్తు. రేయ్, చాలే తిను. ఇదిగో చూడమ్మా, నువ్వు చెప్పావని ఏదో తింటున్నాను, నాకేమంత అవసరం లేదు, నాకు రోషం ఎక్కువ. నీ రోషం నాకు తెలుసులే. ఇదిగో, ఇది కూడా తిను. ఐ గుడ్డు, ఇదే తల్లి ప్రేమ అంటే. చేపల పులుసుతో గుడ్డు బాగుందా? నా గుడ్డీవా? నీ గాడిద గుడ్డు పర. అమ్మా, రేస్ కార్ ట్రయల్ చూడడానికి నన్ను నేపాల్ రమ్మని ఆర్డర్ వచ్చింది, వెళ్తే చాలా డబ్బు వస్తుందమ్మా. చాలా సంతోషం బాబు. ఎప్పుడు తిరిగి వస్తావు నాన్న? ఒక నెలలో వచ్చేస్తాను. నేను అనుకున్నట్టుగా డబ్బు సంపాదించానంటే ఇప్పుడు పనిచేస్తున్న మెకానిక్ షెడ్ ని కొనేస్తాను. చాలా సంతోషం. గీత, అమ్మ జాగ్రత్తగా చూసుకో. ఆ విజయ్, నీ కోసం నేను చోట పిల్లని చూస్తున్నాను. నువ్వు రాగానే చూసి సరే అన్నావంటే నీ పెళ్లి గీత పెళ్లి ఒకేసారి చేస్తాను. ఆహా, నే చూడాల్సిన అవసరం లేదమ్మా, నీకు నచ్చితే చాలు. ఏ అలా అంటున్నా? అమ్మా, ఈ 25 సంవత్సరాలు నువ్వే సుఖాన్ని అనుభవించలేదమ్మా. కనీసం నీ మాటకు నేను కట్టుబడ్డానన్న సంతోషాన్నైనా నీకు దక్కనీయమ్మా. వస్తాను. అన్నయ్య, నువ్వేం కంగారు పడుకో, నీ లెక్కనే నీకు సెటప్ చేస్తాను. సెటప్ చేస్తావా? ఏయ్, కనీసం ఏడన్నా పాస్ అయ్యే దారి చూడు. వెళ్ళి బుద్ధిగా చదువుకో, వెళ్ళ. టాటా. పెరిగాడే తప్ప అమ్మా అమ్మా అని నా కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. విజయ్కి నీ మీదంత ప్రేమ? అవునండి. అమ్మకి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలిస్తే అల్లాడిపోతాడు. చొక్కాకి బటన్స్ కూడా సరిగ్గా వేసుకోవడం తెలియదు, నేనే వెయ్యాలి. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు?
ఈ కేసు గురించి విజయ్కేం తెలియదుగా? తెలియదండి. నా బిడ్డ, క్షమించండి, మన బిడ్డ ఉద్యోగరీత్యా పొరుగురు వెళ్ళాడు. ఎప్పుడొస్తున్నాడు? అమ్మని చూడ్డానికి పాటికి వస్తూనే ఉంటాడు. అమ్మా, ఇల్లు లాక్ చేసింది. అమ్మా గీత, సుబ్రాయుడు, అమ్మా గీత, ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మేది ఇల్లు లాక్ చేసిందంటే? తమ్ముడు, నీకుంటే రాయ చేసుకో తమ్ముడు. అమ్మను పోలీసులు పట్టుకుపోయారు. పోలీసా? ఎందుకురా? అమ్మ కూనీ చేసిందట, తనే ఒప్పుకుంది. నాన్న లేడు. నాన్న? నాన్న ఈ ఊళ్ళోనే ఉన్నాడు. అమ్మ కూనీ చేయడం చూసానని తప్పుగా పోలీసులతో సాక్ష్యం చెప్పాడు. అమ్మకి ఈ రోజు కోర్టులో తీర్పు చెప్తున్నారు. అందువల్ల సకల సాక్ష్యాధారాలను పరిశీలించినప్పుడు నేరం ఆరోపించబడిన శారదే ఈ హత్యలు చేశారన్నది స్పష్టంగా తెలుస్తోంది. పైగా నేరస్తురాలే ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నందువల్ల నేరస్తురాలి భర్త జైలర్ జగన్నాథ్ గారు ఈ హత్యలను తానే కళ్ళారా చూశానని సాక్ష్యం చెప్పినందువల్ల నేరస్తురాలు శారదకు ఉరిశిక్ష విధించడమైనది. ఏమిటమ్మా ఇది? నేను విన్నది చూస్తున్నది అన్ని నిజమేనమ్మా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. నిజంగా ఇదంతా అబద్ధం అమ్మా. అమ్మా మాట్లాడమ్మా. నువ్వు ఈ హత్య చేశావమ్మా? దయచేసి మాట్లాడమ్మా. అమ్మా, 25 సంవత్సరాల ముందు నిన్ను దిక్కులేని దాన్ని చేశాడే ఆ వ్యక్తి ఈ రోజు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నిన్ను హంతకురాలను చేశాడమ్మా. అతనెవరో చెప్పమ్మా. అమ్మా, ఆయన మొహాన్ని చూడాలమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నా. మిస్టర్ జగన్నాథ్, టాక్. 25 ఏళ్ల తర్వాత నా కొడుకు మాట్లాడుతున్నాడు. నేను వినాలి. ఎంత పెద్ద త్యాగం చేశారు మిస్టర్ జగన్నాథ్. చేసుకున్న భార్యని కూడా చూడకుండా ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారే. ఊరే మెచ్చుకుని చప్పట్లు కొడుతుంది, సంతోషించండి. గవర్నమెంట్ మెడల్ ఇస్తుంది, దాన్ని తగిలించుకోండి. కన్న బిడ్డకి ఒక్క పూట పాలు కూడా కొనివ్వలేక మా అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తే కదా మీరు. మీకేం తెలుసు కుటుంబం గురించి, ప్రేమ గురించి? మీలాంటి వాళ్ళకి కాకి డ్రెస్సు, పదవి, అంతస్తు. ఛే! మీకు మీ భార్య గురించి తెలియకపోవచ్చు, కానీ నాకు మా అమ్మ గురించి చక్కగా తెలుసు. నిజంగా మా అమ్మ హత్య చేసుంటారు. ఆవిడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మా అమ్మ మీద పగ తీర్చుకున్నారు. నేను మీ మీద పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను. సారీ సార్. మా అమ్మ మీకేం ద్రోహం చేసింది? ఆవిడికి వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పారు? ఒకటి మాత్రం చెప్తున్నారు, ఈ రోజు నుంచి మీరు నాకు ఆజన్మ విరోధి. ఎరా, కోర్టులో అంత అరిచాడే ఎవరు రాతను? నా కొడుకే. ఏమిట్రా ఇది? ఒక పక్క చట్టం నీ భార్యకు ఉరిశిక్ష విధించింది, ఇంకో పక్క నీ కొడుకు నిన్ను అర్థం చేసుకోకుండా జన్మ విరోధమని తిడుతున్నాడు.
ఎలా ఇదంతా నువ్వు తట్టుకోగలుగుతున్నావు? శేఖ, కొబ్బరి మొక్క నాటితే 10 ఏళ్ల తర్వాత అది ఆకులు నీళ్లు ఇస్తుందని నమ్మకంగా చెప్పచ్చు. కానీ 10 మాసాలు మోసి కన్న బిడ్డ 10వ ఏట ఏం చేస్తాడు, 15వ ఏట ఏం చెప్తాడు, 20వ ఏట ఎలా ప్రవర్తిస్తాడు అని ఎవ్వరూ చెప్పలేరు. ఏమంటే అది కన్నవాళ్ల శాపంరా. అమ్మని చూడాలనొచ్చి మాట్లాడవేంటి విజయ్? ఒక్క మాసం నిన్ను విడిచి వెళ్ళినందుకు నాకింత పెద్ద శిక్ష. కోర్టు చట్టం నిన్ను హంతకాలని చెప్పచ్చు. నేను నమ్మడానికి సిద్ధంగా లేను. నువ్వు అనుకున్నది తప్పయ్యా. నిజంగా హత్యలు నేనే చేశాను. నేను కల్లో కూడా ఊహించలేకపోతున్నానమ్మా. ఒకవేళ చేసినా కూడా ఎందుకలా ప్రవర్తించావు? నన్ను ఆ విషయాలేమీ అడగొద్దు విజయ్. అడగను. గీత ఎక్కడ? మనసు గట్టిపరుచుకో. గీత చనిపోయింది. గీత చనిపోయిందా? ఎప్పుడు? ఎలా అమ్మా? ఆత్మహత్య చేసుకుంది. ఎందుకమ్మా? ఈ హంతకురాలకి బిడ్డగా ఉండడం తనకి ఇష్టం లేదేమో. మీ ఇద్దరిని విడిచి వెళ్ళేటప్పుడు నేను శాశ్వతంగా దూరమైపోతానని అనుకోలేదమ్మా. టైం అయిందయ్యా, నేను వెళ్ళాలి. వెళ్ళమ్మా, వెళ్ళు. కానీ నేను మళ్ళీ వస్తాను. నిజం చెప్తున్నాను. నిన్ను ఉరికంబ ఎక్కించి నేను వేడుక చూడలేను. నిన్ను కాపాడే తీరుతాను. నమస్కారం. 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 మీరు అప్పుడు కొట్టిన దెబ్బలు ఇప్పటికి మానే మర్చిపోదాం, మన్నించుకుందాం. ఇప్పుడు మీతో వ్యాపార విషయం మాట్లాడడానికి వచ్చాం. అలాగా, రండి కూర్చొని మాట్లాడుకుందాం. కూతురు మాట్లాడడానికి ఇదేమన్నా శాసనసభ? జిమ్మికి మీ నాన్నగారే కదా, నించునే మాట్లాడదాం. ఇదిగోండి. ఇదేంటి, సాంబారన్నమా పెరుగనమా? సాంబార్ అన్నం పెరుగన్నం అయితే మేము వదిలేస్తామా? గంజాయి పొట్లం. గంజాయ? అవును. ఇది మేము మీకిస్తున్నాం. మీరు 4 రోడ్ల జంక్షన్ లో ఒకడు ఉంటాడు, వాడికి తీసుకెళ్లి కానీ ఇచ్చారంటే వాడు మీకు డబ్బిస్తాడు. అది పట్టుకుని మాకు ఇవ్వాలి. వాడికేంటి ఆనవాలు? ఎర్ర చొక్కా వేసుకుంటాడు, కిందని పంచో ప్యాంటో వేసుకుంటాడు. ఏమీ లేకుండా ఉంటాడా? వాడు డబ్బిస్తాడు. మీ కమిషన్ తీసుకుని మిగతాది మాకు తీసుకొచ్చి ఇవ్వండి. ఇంత మంచి వ్యాపారం చేయడం మానేసి ప్రేమ గీమని పడిచేస్తారంట్రా. సరే పోలే. అబ్బా, కాలే ఎంత పొడుగ్గా ఉంది. ఏంటన్నా? ఏంటది? పొట్టండి. దాంట్లో ఉంది పేగులండి. దాని కింద ఉంది ఆకండి. అరిటాక. గంజాయి కదా, నడవరా స్టేషన్కి. ఏమిటి కొత్తగా సేలవా? నువ్వు చలికి తట్టుకోలేవు, అందుకే. మిగిలిన ఖైదీలకు లేకుండా నాకేమిటి ప్రత్యేకంగా? ఇది ఇస్తూ మీరు చెప్పాలనుకున్నదేమిటో చెప్పండి. ఏం లేదు, నిన్నవరకే చూద్దామని. నా భర్త గురించి నాకు బాగా తెలుసు. చెప్పాలనుకున్నదేమిటో దాచకుండా చెప్పండి. శారదా, చెప్పండి. నిన్ను ఉరి తీసే తేదీ నిర్ణయమైంది. ఏ రోజు? నలుగురిని సాక్ష్యంగా పెట్టి ఏ రోజు నీ మెళ్ళో తాళి కట్టాను ఆ రోజు మార్చి 3వ తేదీ. ఉరి తీస్తున్నందుకు నీకు బాధ లేదా శారదా? లేదండి. ఉత్సవ విగ్రహం ఎంత ఊరు తిరిగొచ్చినా చివరికి చేరవలసింది సన్నిధానమే కదా. మీ సన్నిధానానికి నేను వచ్చేసాను. చివరి వరకు నాకు సంతోషం చాలు. నిన్ను బలిచ్చి నా కూతుర్ని బలి చేసుకుని నేనేం చేయను? బాబును వదిలేసరి వాడు నన్ను చూసినా
నా పేరు విన్నా మండిపడుతున్నాడే. వాడు కొంచెం కోపిష్టి. మీరు చెప్పే విధంగా చెప్తేనే మిమ్మల్ని తండ్రిగా స్వీకరిస్తాడు. ఎందుకు నవ్వుతున్నారు? కాలడానికి కట్టెలు, కాగడానికి నీళ్లు బాధపడితే అన్నం ఉడకదు. కాలే తలరాత నీది, కాకే తలరాత నాది. పర్వాలేదు, ఉడికి అన్నమైనా సవ్యంగా ఉంటే చాలు. టైం ఉంది, బాగు చేసి పడుకోండి. లత, దెబ్బ తగిలిందని భయపడ్డారా? ఇది కేవలం నటన. నీ నాటకాలకి నేనే దొరికానా? దారదులు, నా దారికి మీరు రానంత వరకు మీకు నేను దారి వదలను. అనవసరంగా ఆటలాడుకో. ఒక మగవాడికి ఇంతకంటే ఏమిటి సార్ కావాల్సింది? నీతో మాట్లాడుతూ కూర్చోడానికి టైం లేదు. తప్ప తాళాలు నా దగ్గరున్నాయి, వీలైతే తీసుకోండి. తాళాలు ఇవ్వు. ఆ, ఆ, ఇస్తాం లేదా? ఎవరది? నేనే ఈ సర్క్యూట్ హౌస్ వాచ్మ్యాన్ని. ఎవరు మీరు? మీకేం కావాలి? చూడు,
శారదని ఆవిడ 13 హత్య చేసినట్టు కేసు జరుగుతోంది. ఆ హత్య జరిగిన చోటు ఇదేగా? ఆ వివరాలు నీకేమన్నా తెలుసా? నా పేరు ఫకీర్ స్వామి, సర్క్యూట్ హౌస్ వాచ్మ్యాన్. ఆ ఘోరం జరిగిన రోజు కాఫీ తీసుకురావడానికి ఫ్లాస్క్ తీసుకుని బయటకు వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి ఆ అమ్మ 13 నరికేశారు. అది చూసి నేను భయపడి పరిగెత్తాను. ఇంతే నాకు తెలుసు. కోర్టులో చెప్పింది అలాగే తిప్పి చెప్తున్నావే, ఇవి కాక ఇంకేమన్నా నీకు తెలుసా? అబ్బాయ్, నా పేరు ఫకీర్ స్వామి. తిరిగి అదే చెప్తున్నావే. అబ్బాయ్, నా పేరు ఫకీర్ స్వామి, సర్క్యూట్ హౌస్. ఏయ్ ఆగవయ్యా. నాన్న, నేను చెప్పేది మీకు వినిపిస్తోందా లేదా? నాన్న, నేను తిప్పి తిప్పి చెప్తూనే ఉన్నాను, మీరు వినిపించుకోవడం లేదు. ఏమిటమ్మా? మీరే విజయ్ తల్లి గారిని ఎలాగైనా ఉరిశిక్ష నుంచి కాపాడాలి. మీకు తెలిసిన సీనియర్ అడ్వకేట్ ని పెట్టి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయకూడదా? అమ్మా, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆవిడ 13 హత్యలు చేశారు. ఆ మాట ఆవిడే ఒప్పుకున్నారు. ఆ తర్వాత కూడా ఆవిడ్ని ఉరిశిక్ష నుంచి ఎలాగమ్మా కాపాడాలి? అదంతా నాకు తెలీదు. ఎలా అయినా మీరే ఆవిడని కాపాడాలి. ఏమిటమ్మా చిన్నపిల్లల మొండి పట్టుదల? చిన్నపిల్ల గొడవ చేస్తే చాక్లెట్ ఇచ్చి సముదాయించగలం, వేసిన శిక్ష తగ్గించగలవా? నా టైం వేస్ట్ చేయకు, నా ఢిల్లీ ఫ్లైట్ కి టైం అవుతుంది, వస్తాం. హాయ్ విజయ్. నన్ను చూస్తే మీకు ఎందుకంత ఇష్టం? నాకంటే అందమైంది ఈ ఊళ్ళో మీకు దొరుకుతుందా? తెలుసు తెలుసు, పళ్ళు రాలగొడతాను, తుక్కు రెగ్గొడతాను అని మీరు చెప్తారు. దానికంతా నేను రెడీ. అది వేరే విషయం. విజయ్, ఇక్కడ నవ్వాలి, ఇది జోక్.
నవ్వండి. మ్మ్. అయ్యో భయపడకండి, నేనే మిమ్మల్ని రేప్ చేయను. వావ్, that's it. నవ్వేశారు. భలే అల్లరి పిల్ల ఉన్నావే. మీ నాన్నకి నువ్వు ఒక్కతవే కూతురువా? అవును, ఒకే కూతుర్ని. దాంతో మా నాన్న జనగణమని పాడేశారు. హ, అలాగా. అంతే, నాకు ఊహ తెలియని వయసులోనే మా అమ్మ పోయింది. ఇంతకు మించి నా కథ వింటే మీకు బోర్ కొడుతుంది. అవును, మీ అమ్మగారిని కాపాడే ప్రయత్నంలో మీరెంతవరకు ముందడుగు వేశారు? మా అమ్మ తనే ఈ హత్య చేసినట్టు చెప్పింది. సాక్షులు కూడా అదే మాట చెప్పారు. శిక్ష కూడా వేశారు. కానీ ముగిసిపోయిందనుకున్న ఈ హత్య కేసుతో ఎవరెవరికో సంబంధం ఉంది. ఎలా చెప్తున్నారు? హత్య జరిగిన సర్క్యూట్ హౌస్ లో ఏదైనా ఆధారాలు దొరక్కపోతాయా అని వెళ్ళాను. నన్ను కొంతమంది అటాక్ చేశారు. వాళ్ళు నన్ను ఎందుకు అటాక్ చేశారో తెలియడం లేదు. కనుక ఈ కేసుకు సంబంధించి నేను ఎంక్వైరీ చేయడం ఎవరికో కడుపుమంటగా ఉంది. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తే నన్ను కొట్టించుండాలి. కరెక్ట్. వారినే కనిపెట్టగలిగితే మా అమ్మని కాపాడగలననే నమ్మకం నాకుంది. విజయ్, నేరస్తుని కనిపెట్టడానికి తగిన ఆధారాలు దొరకాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఒక వారం కావచ్చు, ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కూడా కావచ్చు. కానీ చట్టానికి ముఖ్యం నేరమే. అందువల్ల నిర్ణయించిన తేదీకి మా అమ్మని ఉరి తీస్తారు. అంతకంటే ముందు నాకు కావలసిన ఆధారాలు దొరక్కపోతే నేనెంత కష్టపడినా ప్రయోజనం లేదు. విజయ్, గుడ్ ఐడియా. మీ అమ్మని జైలు నుంచి కిడ్నాప్ చేసేయండి. తగిన ఆధారాలు దొరికేంత వరకు ఆవిడ్ని మీ కస్టడీలో ఉంచండి. ఆ తర్వాత చట్ట ప్రకారం ఆవిడ్ని కాపాడేందుకు ప్రయత్నిద్దాం. అన్నా, ఎవరు అడ్డుగా నించున్నారు? ఏమయ్యా, నువ్వు చావడానికి మా బస్సు దొరికిందా నీకు? ఇది బస్సు కాదన్నా, టెంపో. ఏదో ఎవరైనా మీరేనా జైలుకి టెంపోలో కాయగూరలు సప్లై చేసేవాళ్ళు? మరేంటి, షిప్ లో సప్లై చేస్తావా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఏ కొట్టే పళ్ళు గిళ్ళు రాలిపోతాయి. ఎవరు అనుకున్నావో? కొట్టినో అక్కడుంటే నా మీద ఎగురుతావేంట? ఇలా బెదిరిస్తే మేము భయపడతావా? దానికంతా చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళని చూసుకో. నీ చెవిలో పువ్వుందిరా. ఇదే చెవిలో పువ్వు ఉన్నట్టు మాట్లాడకూడదు అంటారు. ఇలా చూడండి, రేపు జైలుకి కాయగూరలు తీసుకెళ్తారుగా, తిరిగి వచ్చేప్పుడు ఏం చేయాలో తెలుసా? కాయగూరలన్నీ కొంచెం సాంబార్ చేయాలా? ఏయ్, బండికి రిపేర్ అని చెప్పి అక్కడే ఆపేసి రావాలి. మరి కాయగూరలు ఆయన అమ్ముకుంటాడు. చూడండి, ఏం చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేస్తారా లేదా? చేయకపోతే ఏం చేస్తావయ్యా? చెయ్య. యజమాని కదా, పనోడిని. బాబు, దెబ్బలు తట్టుకునే ఊళ్ళో ఇది. టెంపోలు నువ్వు ఎక్కడ ఆపమంటావో అక్కడ ఆపేస్తాం, సరేనా? అయ్యా, మిమ్మల్ని చూడాలని ఫాదర్ ఫెర్నాండెస్ గారు వచ్చారు. ఈ టైంలోనా? రమ్మను. సరేనయ్యా, లోపల రండి. రండి ఫాదర్, కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ మై సన్. మీకు నేనేం చేయాలి? మై డియర్ సన్, ఇక్కడ శారదనే ఖైదీ ఉంది. ఆవిడ్ని నేను చూడాలి. సారీ ఫాదర్, ఇప్పుడు ఖచ్చితంగా వీలుపడదు. విజిటర్స్ అవర్స్లోనే ఖైదీలను చూడొచ్చు. రేపు ఉదయం 10 గంటలకు వచ్చారంటే ఆవిడ్ని చూసేందుకు ఏర్పాటు చేస్తాను. సారీ మై డియర్ సన్, ఉదయం 5 గంటల ఫ్లైట్లో సెయింట్ పోపును చూసేందుకు నేను రోమ్ వెళ్తున్నాను. తిరిగి రావడానికి 3 మాసాలు అవుతుంది. అంతకు ముందుగా ఆ తల్లిని నేను ఒక్కసారినా చూడాలి. ఆ తల్లి మా హోలీ మేరీ కాన్వెంట్లో వందలాది చిన్నపిల్లలకు తల్లిగా ఉంటూ సేవ చేసింది. అలాంటి ఆ సన్మార్గురాలిని నేను ఆశీర్వదించాలి. అందుకు మీరు అనుమతించాలి. ఓకే ఫాదర్, మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. థ్యాంక్ యూ మై డియర్ సన్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాబర్ట్. ఫాదర్, ఇంతకుముందు మీరు ఈ జైల్లోకి వచ్చారా? శారదమ్మ మీకు ముందే తెలుసా? బాబు, నేను భయపడకు, నువ్వెవరో నాకు తెలుసు. నేను నిన్ను పట్టించను. ధైర్యంగా నాతో రా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకా 20 నిమిషాల్లో ఖైదీలందరినీ షెడ్లోకి పంపించేస్తారు. నాతో మాట్లాడటంతో 2 నిమిషాలు అయిపోయింది. మీ అమ్మగారున్న సెల్లోకి వెళ్ళటానికి 5 నిమిషాలు పడుతుంది. ఇక మిగిలింది 13 నిమిషాలే. ఈలోగా మీ అమ్మగారిని తప్పించాలి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ రోజు ఖైదీకి సినిమా చూపిస్తున్నారు. థ్యాంక్స్ అండి. తొందరపడుకో. మీ అమ్మగారిని విడిపించడంత సులభమైన పని కాదు. నే ఖైదీలో కలవరం లేవదీస్తాను. జైలేరు వార్డెన్ వీళ్ళందరూ దృష్టిని వేరే వైపుకు మళ్ళిస్తాను. ఆ సమయం చూసి నువ్వు మీ అమ్మని తీసుకెళ్ళు. ఏదో నాకు చేతనైన సాయం చేస్తున్నాను. నాకెలాగో నా తల్లిని చూసే అదృష్టం లేదు. నీకైనా అదృష్టం జీవితాంతం దక్కని. బెస్ట్ ఆఫ్ లక్.
ప్రాపర్ పర్మిషన్ లేకుండా, అది ఇంత రాత్రి వేళ ఓ ఖైదీని చూడటానికి ఫాదర్ అలౌ చేయటం ఏ విధంగా న్యాయం సార్? కేవలం మానవత్వమే. తెల్లారితే ఆ ఫాదర్ రూమ్ వెళ్తానన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత శారదను చూడలేరు. అందుకే ఓకే, పోలీస్ విచారణలో కానీ సాక్ష్యక వాంగ్మూలంలో కానీ శారద, అదే మీ వైఫ్, స్కూల్లో ఉద్యోగం చేసినట్లేదే. అవును. మరి ఆ ఫాదర్? ఫాదర్ నో. ఏమైంది? సినిమా చూస్తున్న ఖైదీల్లో గొడవ వచ్చి అది పెద్ద గలాట అయింది సార్. మేము వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. అలాగా, ఫర్దర్ సెక్యూరిటీకి వెంటనే ఏర్పాటు చేయండి. క్విక్. Yes, sir. కమ్ ఆన్. అమ్మా, విజయ్, నువ్వేమిటిలా? మాట్లాడడానికి టైం లేదు, వెంటనే బయలుదేరాలి. లేదు, నేను రాను. అందువల్ల మీ నాన్నగారికి ఎంత చెడ్డ పేరో తెలుసా? తెలుసమ్మా, పసుపు కుంకాలకి ఇచ్చే విలువ నీ బిడ్డకి ఇవ్వవని. నన్ను క్షమించమ్మా. సారీ సార్, ఇంత సెక్యూరిటీ ఉండి అతను మేము పట్టుకోలేకపోయాం సార్. వచ్చినవాడు శారదమ్మని తీసుకెళ్లిపోయాడు సార్. విజయ్, ఏమిటిది? విజయ్, ఇది కొంచెం కూడా బాలేదు. అమ్మా, నేను చెప్పేది కొంచెం విను. రామ్, అమ్మా, ఇక మీదట మనుండే చోటిదే. నన్ను జైలు నుంచి అక్రమంగా తీసుకొచ్చావే, తప్పు కదా? నిన్ను హంతకురాలని తీర్మానించింది ఆ చట్టానిదేనమ్మా తప్పు. వాదానికి అర్థం ఉంది, మొండి వాదానికి అర్థం లేదురా. ఇది మొండివాదం కాదమ్మా, న్యాయం. నా మనసులో సెగలా రగులుతున్న ధర్మం. ఏదిరా న్యాయం? ఏదిరా ధర్మం? నన్ను జైలు నుంచి తీసుకొచ్చేసావే, దీనివల్ల మీ నాన్నగారికి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? నీకు నీ భర్త ముఖ్యం, నాకు మా అమ్మే ముఖ్యం. విజయ్, సరేనమ్మా, ఇప్పుడు చెప్పు, ఎందుకు ఆ హత్యలు చేశావు? జైల్లో అడిగితే చెప్పనన్నావు, ఇప్పుడైనా చెప్పమ్మా. మీ నాన్నగారు అడిగితేనే చెప్పలేదు, నువ్వు అడిగితే చెప్తానా? చెప్పనంటావు. టైం వస్తుంది, చెప్పిస్తా. నాకు బేడీలు వేసినందుకు కూడా నేను బాధపడడం లేదు. నీకు నాకు కలిపి బేడీలు వేశారు చూడు, అది తలుచుకుంటుంటేనే నాకు కడుపులో తిప్పేస్తుంది. అదే కదా ప్రజాస్వామ్యం. నోరు మూసుకోండియ్యా. అంతకురాలను టెంపోలో కిడ్నాప్ చేసిన మీరు దేశం గురించి మాట్లాడుతున్నారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. రండి. మర్యాద మాట్లాడవయ్యా. పోవయ్యా. మోహన్ చూడు. ఏంటి జారుతుంది? జారుతుందా? అరే గుండు, మన గుండు సీతారామారావు లేడు? గుండు సీతారాముండేరా? ఏమండి, నన్ను ఏం చేయకండి. మీరు జైలుకు వచ్చిన వెంటనే మీ అమ్మాయిని పార్కుకు తీసుకువెళ్ళి ధైర్యం చెప్పాం. ఇప్పుడు మీ అమ్మాయికి వీరే కాపలాగా ఉన్నారు. ఎరా, పాలకు పిల్లి కాపలా? మీ కూతురే అన్న పాలా? అది ఆవు పాలు. ఎక్కువ మాట్లాడావో మెడ తిప్పేస్తాను. అవి చెవులండి. చెవి తిప్పినా తల తిరిగిపోతుంది. ఎరా,
నన్ను లోపలికి తోసేసి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి చూసావరా? మీరు బయటకు వస్తే మాత్రం మీతో మాకేం పనండి, అది ఎంత ఎత్తున్నారు. మీ కర్మ కాలింది. మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చేర్చాలో అక్కడికే చేర్చింది. రా. నేనేం చేయలేదండి, చేసిందంతా ఆయనే. రాయబారం తెచ్చావు కదరా? పట్టకండి అయ్యా. రాబర్ట్, ఎవరయ్యా అది? ఎవరు సార్? ఆ రోజు శారదను చూసేందుకు ఒక ఫాదర్ వచ్చారే, అతనెవరు? మీరేగా సార్ ఫాదర్ అని చెప్పారు. అవును, చెప్పాను. అతనెవరో నీకు తెలుసు, చెప్పు. తెలియదు సార్. నిన్న జరిగిన గొడవల్లో మర్చిపోయావనుకుంటాను. సరిగ్గా జ్ఞాపకం చేసుకుని చెప్పు, ఎవరతను? చెప్పరా? తెలీదు. తెలీదు? తెలీదు. నిన్న రాత్రి ఎందుకని ఖైదీల్లో గొడవలు రేపావు? సార్, అన్ని వివరాలు వీళ్ళు చెప్పారు. నువ్వు చెప్పాల్సింది ఒకే ఒక విషయం. ఫాదర్ వేషంలో వచ్చిందెవరు? చెప్తాను సార్, నన్ను క్షమించండి. ఇలా చూడండి, తప్పు చేయడం సహజం, దాన్ని వెంటనే దిద్దుకోవాలి. అదే మంచి వాళ్ళ లక్షణం. ఆ విషయంలో నేను రాబర్ట్ని మెచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో చెప్తాడు, చూడండి. చెప్తాను సార్. ఆ తల్లి చావకూడదు సార్. ఆ తల్లి చావకూడదు సార్. ఇట్స్ మోస్ట్ రెడిక్యులస్. జైల్లోకి ఫాదర్ వేషంలో వచ్చింది ఎవరో తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక సాక్షి ఆ రాబర్ట్. అతను అజాగ్రత్త వల్ల జార విడుచుకున్నారు. నో, లెట్ మీ ఫినిష్. అందరి ముందు మీ వైఫ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మీరు బాధ్యత గల ఆఫీసర్గా మమ్మల్ని నమ్మించి ఇప్పుడు ఎవరికీ తెలియకుండా వాళ్ళని తప్పించేశారు కదూ? మిస్టర్ జగన్నాథ్, మీరు రాను రాను తప్పులే చేస్తున్నారు. ఐ డోంట్ నో వై. శారదను జైలు నుంచి తప్పించడానికి ప్లాన్ వేసినప్పుడు మిస్టర్ రాజా షూట్ చేయడానికి ట్రై చేశారు. అతను మీరు ఆఫ్ చేశారు. శారద మీ భార్య అనే కారణంగానే కదా? శారదను షూట్ చేస్తున్నప్పుడు నేను ఆపింది నా భార్యనే కారణంతో కాదు. ఆమెను సజీవంగా ఉరి తీయించాలి. అది చట్టం తీర్పు. అందుకే నేను ఆపాను. ఏ తేదీకి శారదకు ఉరి శిక్ష నిర్ణయించారో అదే తేదీలోగా ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి నేను హాజరుపరుస్తాను. దట్స్ వెరీ గుడ్. కానీ ఈ నేరారోపణకి మీరు కోర్టులో బదులు చెప్పాల్సి ఉంటుంది. మిస్టర్ జగన్నాథ్, కొంచెం ఆలోచించి చూడండి. ఆ అమ్మగారిని కాపాడి తీరాలనే స్థాయికి మీరు తప్ప వారికి మరింకెవరున్నారు సార్? అమ్మా, నిన్న నేరానికి వెళ్ళదనా? మళ్ళీ ఎందుకు వెళ్ళా? ఎందుకే బాబుని కొట్టావు? మళ్ళీ కొట్టావంటే నేను చావు కొడతాను. ఆవిడ ఎక్కడ తెచ్చావు చెప్పు. తెలీదు. ఆవిడ తీసుకెళ్ళింది నువ్వు, దాచిపెట్టింది నువ్వు. మాకంతా తెలిసిపోయింది. ఎక్కడ ఆవిడ? చెప్పు 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 చెప్పు. ఇక మీద అతన్ని కొట్టినందువల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు సార్. ఏం చేద్దాం? ఇక ఒక దెబ్బ కూడా అతను తట్టుకోలేడు. అలా కొడితే అతని ప్రాణానికే ప్రమాదం ఏర్పడొచ్చు. అతన్ని వదిలేయడం మంచిది సార్. సరే, ఓకే సార్. నువ్వు పోవచ్చు. లెట్స్ గో.
అమ్మను కాపాడాలని నీకెంత ఆవేశం ఉందో అంతకంటే ఎక్కువ ఆవేశం నా భార్యను కాపాడాలని నాకు ఉంది. అబద్ధం ఆడుతున్నారు జగన్నాథ్. అటువంటి ఆవేశం నిజంగా మీకుండుంటే మీరు మా అమ్మను కాపాడేందుకు ప్రయత్నించేవారు. ఆవిడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుండేవారు కాదు. తను హత్య చేయడం నా కళ్ళారా చూశాను. అందుకే చెప్పాను, నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను అబద్ధం చెప్పలేను. మనస్సాక్షి దానికి మీకు చాలా దూరం జగన్నాథ్ సార్. ఎంతో మంది నన్ను కొట్టడిగారే, వాళ్లతో చెప్పంది నేను మీతో చెప్తాను. మా అమ్మని ఎత్తుకెళ్ళింది నేనే. ఇప్పుడు ఆమెను నా భద్రతలోనే దాచాను. పోలీస్ పోలీస్ ఏయ్, ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలుస్తారు? వాళ్ళు తిరిగి వచ్చి నన్ను కొడతారు. కొడితే నేను నిజం చెప్తానా? నా ప్రాణమైపోయినా చెప్పను. భార్యని ఉరికంబం ఎక్కించాలని భర్త చూస్తున్నాడు, కానీ బిడ్డ ప్రాణం విచ్చైన అమ్మని కాపాడాలని చూస్తున్నాడు. హ, ఇదే సార్ మన ఇద్దరికి వ్యత్యాసం. వస్తాను. ఇలా చూడండి, దమ్ముంటే మీ పోలీసు బలగాన్ని అడ్డంగా పెట్టుకుని మా అమ్మని ఎక్కడ దాచానో కనిపెట్టండి. ఇట్స్ ఎ ఛాలెంజ్. విజయ్, నువ్వు చస్తావు, ప్రాణాలు దులుతావని చెప్పావి. అందుకు భయపడి ఇక్కడి నుంచి పంపడం లేదు. నువ్వు బయటికి వెళ్తేనే బాబు మీ అమ్మ ఎక్కడుంది కనిపెట్టగలుగుతాను. సరే సరే, త్వరగా వెళ్ళి గాయానికి మందులేసుకో. విజయ్, రండి ఇంటికి వెళ్దాం. ఇంటికా? కాటికి? కాటికా? నేనెటు చెప్తే అటు కారు పోనే వాళ్ళకే. అలాగే రండి. ఒక ప్రయోజకుని బిడ్డగా కన్నానని ఇంతకాలం నేను గర్వపడ్డాను. ఒక తాగుబోతుని బిడ్డగా కన్నానని ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. అమ్మా, నడి రోడ్లో తాగిపడిన నిన్ను అలా ఇక్కడ తీసుకురాకపోయినట్టయితే ఏం జరుగుండేది? చిన్నప్పుడు నీ దగ్గర పాలు తాగి పెరిగానమ్మా. ఇప్పుడు నీ కడుపులో పాలు పోయాలని చూస్తున్నాను. ఏం తాగాలో తెలియలేదు. తాగేశానమ్మా. నన్ను క్షమించమ్మా. ఏడవకమ్మా. నాకున్నది నువ్వు ఒక్కడవేటయ్యా. నేను ఇంకెవరితో చెప్పుకుని ఏడవను. ఇదంతా ఏమిటి నాయనా? నా తల్లిని కాపాడతానని నిన్ను సాగించే పోరాటానికి నీ భర్త ఇచ్చిన బహుమతమ్మా. విజయ్, ఇప్పుడు కూడా నీ భర్త పేరుకి కళంకం రాకూడదని నువ్వు అనుకుంటే ఇప్పుడే నిన్ను జైలు దగ్గరికి తీసుకెళ్లి అప్పగించడానికి నేను రెడీ. కానీ నీ బిడ్డ ప్రేమ నిజమని నువ్వు అనుకుంటే ఎందుకమ్మా హత్యలు చేశావు? చెప్పమ్మా. నిన్ను కాపాడుకునేందుకు నాకున్న ఆధారం అదొక్కటేనమ్మా. చెప్పమ్మా. నన్ను క్షమించు విజయ్. నేను చెప్పలేను, చెప్పను కూడా. ఆ కత్తి తీసుకోమ్మా. తీసుకోమ్మా, పర్వాలేదు, తీసుకోమ్మా. ఆ 13 నువ్వే కదా నరికి చంపావు. 14వ వాడిగా నన్ను నరికి. విజయ్, నిన్ను బలి చేసి నేను ప్రాణాలతో ఉండలేనమ్మా. అందుకు బదులుగా నీ చేతుల్లో చచ్చానన్న మనశ్శాంతితో నా ప్రాణం పోని. విజయ్, ఇప్పుడు జరగాల్సింది ఒక్కటే ఒకటమ్మా. నువ్వు నన్ను నరకాలి, లేదా నన్ను నేనే నరుక్కోవాలి. విజయ్ ఆగు. చెప్తాను, కానీ
నువ్వు నాకు మాట ఇవ్వాలి. సరేనమ్మా, చెప్పు. నేనెలా హత్య చేశానో ఇప్పుడు నేను చెప్పబోయే నిజాన్ని బట్టి నన్ను కాపాడటానికి ప్రయత్నించకూడదు. ఆకలితో ఉన్నవాణ్ణి బంతిలో కూర్చోపెట్టి ఆకు తీసేస్తున్నావమ్మా. సరేనమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పబోయే నిజాన్ని బట్టి నిన్ను కాపాడేందుకు నేను ఎటువంటి ప్రయత్నం చేయను. ఇది నిజమమ్మా. ఆ రోజు నవంబర్ 16 సాయంకాలం నీకు పిల్లని చూసేందుకు నేను గీత టాక్సీలో బయలుదేరాం. కరెంట్ సర్క్యూట్ హౌస్ పక్కన టాక్సీకి ఏదో రిపేర్ వచ్చి ఆగిపోయింది. అక్కడే బాబు విధి వక్రించింది. ఏమైంది బాబు? ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది. కొత్తది వేస్తే తప్ప వెళ్ళలేం. నేను ఏదైనా లారీలో వెళ్ళి పక్క టౌన్ నుంచి బెల్ట్ కొని తెస్తానమ్మా. సరే త్వరగా రా. అమ్మా, హోరుగాలి వీస్తుంది, వర్షం వచ్చేలా ఉంది. మీరు వెళ్ళి ఆ సర్క్యూట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటూ ఉండండి. కార్ రెడీ కాగానే నేనే వస్తాను. వెళ్ళండి. రామ వెళ్దాం. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? ఈ దారిలో టాక్సీలో వెళుతున్నాం. టాక్సీ రిపేర్ అయిపోయింది. డ్రైవర్ రిపేర్ అయ్యే వరకు అలాగా? ఉండమన్నాడు. ఉండండి ఉండండి. మీ కోస కింద అమ్మాయి ఉంది, వెళ్ళి చూడండి. అమ్మే కూతుర్ని తీసుకొచ్చిందా? మధ్యలో బ్రోకర్స్ లేరా? రామ్మా, మనం వెళ్ళిపోదాం. అలాగే అరిచాను, కేకలేశాను, అల్లాడాను. ఆ పెద్ద మనుషుల కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాను. నా బిడ్డ అమ్మా అమ్మా అని అరవలేదు. అన్నయ్య అన్నయ్య అని నిన్ను తలుచుకుని ఏడ్చింది. కాసేపటికి నాకు స్పృహ వచ్చి గీత పక్కకు వెళ్ళి చూశాను.
పరిస్థితిలో నేనొకటే నిర్ణయించుకున్నాను. అది చెడిపోయిందని ప్రపంచానికి తెలిస్తే గీతను గురించి, మగతోడలేని మన కుటుంబం గురించి నీచంగా మాట్లాడతారు. చనిపోయిన తర్వాతైనా దాని పేరుకి కళంకం రాకూడదని పోలీసులకు తెలియకుండా ఆ రహస్యాన్ని దాచిపెడదామనుకున్నా. ఎవ్వరికీ తెలియకుండా గొయ్యి తీసి నేనే నా బిడ్డని పాతి పెట్టాను. ఒక్కరు ఇద్దరు కాదు, 13 నా కూతుర్ని చెరిచారని బయటికి తెలిస్తే మన కుటుంబానికి ఎంత పెద్ద అవమానం. అందువల్లే ఎందుకు హత్య చేశాను అన్న నిజాన్ని కోర్టులో మాత్రమే కాదు, ఇంకెవ్వరి దగ్గర నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్పయ్యా, 13 నా కూతుర్ని చెరిచారని తెలిసాక నేను బతికుండడం న్యాయమా? ఇటువంటి పవిత్రమైన కార్యం కోసం నీకు నువ్వుగా ఉరికంబానికి అంకితమయ్యా. నిజం చెప్తున్నాను, ఆ గుళ్ళో ఉన్నది దైవం కాదు, ఉట్టి రాయమ్మా. నువ్వేనమ్మా దైవం. చిరుగాలి ఉయ్యాలగా చిగురాకు జంపాలగా జోలల్లే పాడేనురా నీ తోడై ఉన్నాయిరా నా కంటి కను పాప నీవురా నీ కంటే నాకెవరు లేరురా నువ్వే కాదా నా పోలోకం నువ్వే కాదా చిగురాకు జంపాలగా జోలల్లే పాడేనురా నీ తోడై ఉన్నాయిరా నా కంటి కను పాప నీవురా నీ కంటే నాకెవరు లేరురా లాలి జో లాలి జో లాలి జో లాలి జో లాలి జో లాలి జో. హరి గిరి ఏంటయ్యా? మిమ్మల్ని ఇద్దరిని విడుదల చేస్తున్నాం, బయటికి రండి. రండి అయ్యా, మీ ఇద్దరు బయటికి పోకపోతే నా ఉద్యోగం పోతుంది. మే ఇద్దరం బయటికి వెళ్తే మా ఇద్దరు ప్రాణాలు పోతాయే. ఏ గుండుగాడు బయటకు వదిలేసారుగా. గుండుగాడో గుండగాడో బయటికి రండి. వద్దు సార్, రండి అయ్యా. వద్దు సార్, పోండయ్యా. సార్ 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 మీ ఇద్దరం తప్పనిసరిగా బయటికి వెళ్ళాలా సార్? ఎందుకు అడుగుతున్నావు? లోపలంటే గంట కొడితే స్నానం చేయొచ్చు, గంట కొడితే భోజనం చేయొచ్చు, గంట కొడితే నిద్రపోవచ్చు. బయటికి పోతే గంట కొట్టడానికి మనుషులు లేరు సార్. అందుకని ఒక గంట ఓ మనిషిని పంపించాను. వారి చేత కొట్టించుకుంటాం. ఏమయ్యా వేళ కూడా మర్యాదగా బయట పడే. సార్ ఇంకొక నెల రోజులు ఇక్కడ ఉండేలా ఏర్పాటు చేయండి సార్. ఇదేం బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అనుకున్నారా? పోండి బయట, చంపి పారేస్తాను. ఏంటి సార్ ఇది? లోపల ఉంటే మీరు చంపేస్తారంటున్నారు, బయటకు వెళ్తే ఆడు చంపేస్తారంటున్నాడు. మళ్ళీ పప్పు చారు కలిపి కొట్టరా. అమ్మెక్కడ్రా అడుగుతున్నానుగా, అమ్మెక్కడ్రా? నువ్వు ప్రశ్న అడిగితే మేము బదులు చెప్పాలా? ఎలా కొడవద్దు, అమ్మెక్కడా? మేము బెదిరిస్తున్నావా? ఇప్పుడు చెప్తావా లేదా? ఇది పట్టుకోవడానికి అమ్మా, దొరకడం లేదు. ఎక్కడికి వెళ్ళావు? పక్కనే ఉన్న గుడికి వెళ్ళొస్తున్నానయ్యా. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పానుగా. ఎన్నో సమస్యలతో నిన్ను ఇక్కడ తీసుకొచ్చి దాచానే. ఈ రోజు మా పెళ్లి రోజు, మనసు ఆగడం లేదు, అందుకే వెళ్ళొచ్చాను. 25 సంవత్సరాల తర్వాత నా భర్తను చూశాను. ఆయనతో కలిసి జీవించే అదృష్టం నాకు లేదు. రోజు చూస్తున్నానని మనశ్శాంతి దక్కేది, అది కూడా నువ్వు దక్కకుండా చేసావే. అమ్మా, వచ్చే సంవత్సరం ఇదే రోజు నేను ఉంటానో ఉండనో ఆఖరిసారిగా వారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం అందుకోవాలనుకున్నాను. కానీ జరగలేదే. నేను చేసుకున్న పుణ్యం అంతే. అందుకని గుడికి వెళ్ళి మనసారా ఏడ్చొచ్చాను. నేనింత కష్టపడుతున్నది నిన్ను సంతోషంగా ఉంచాలని, ఏడిపించాలని కాదమ్మా. నా ఉద్దేశం అది కాదు విజయ్.
ఈ రోజు నీ భర్త నుంచి ఆశీర్వాదం అందుకోవాలి, అంతే కదా? అది జరుగుతుంది. ఆరంభం నుంచి ఏదేది జరగదో అది జరుగుతుందని నువ్వు అంటూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. డ్రైవర్, లెఫ్ట్ లో వెళ్ళు. క్షమించండి జైలర్ సార్, బండి లెఫ్ట్ లో వెళ్ళదు. 10 నిమిషాల్లో భద్రంగా తిరిగి వచ్చేద్దాం. విజయ్, వెంటనే బండి ఆపు. ఆపుతాను. అంతకంటే ముందు కాస్త వెనక్కి చూడండి. గొంతు గురి పెట్టాను కదా, గుళ్ళున్నాయి, కాల్ చేస్తాను. ఈ రోజు మా అమ్మ పెళ్లి రోజు. తను మీ ఆశీర్వాదం అందుకోవాలని ఆశపడుతోంది. మా అమ్మ కోసం ఓ 10 నిమిషాలు వచ్చి వెళ్ళండి. మీ కళని మీరే కచ్చితో కట్టేసుకుంటారా ప్లీజ్? లేదంటే ఆ వెనకాల వాడు షూట్ చేయాల్సి వస్తుంది. రండి. ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ రైట్. అవును, ఈ రోజు మన పెళ్లి రోజని ఎందుకు విజయ్తో అబద్ధం చెప్పావు? మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి. దేనికి? నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి. విజయ్ తెలివి తక్కువతనంగా చట్టంతో ఆడుకుంటున్నాడు. అది తప్పని నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను. వాడు వినడం లేదు. వాడు అమ్మ కోసం ఏమైనా చేస్తాడని నాకు తెలుసు. అందుకే అలా అబద్ధం చెప్పాను. దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. అందుకని దొంగతనంగా ఒక పీకి వాళ్ళ నిన్ను తీసుకువెళ్ళమంటావా? చట్ట ప్రకారం నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళగలను. వాడేం చేయగలడు? చెప్పేది కాస్త వినండి. వాడికి 20 ఏళ్ళు, మీకు 60 ఏళ్ళు. నేను చెప్పినట్టు చేయండి. ఎంతసేపు అయింది? ఇంకా రాలేదే? రే, నువ్వు ఇక్కడ ఉండవు, అమ్మని చూస్తా. అమ్మా, అమ్మా, ఇంత కష్టపడి నిన్ను తీసుకెళ్తున్నానే, బతికించడానికా తీసుకెళ్తున్నాను? ఊరికంబ ఎక్కించడానికేగా తీసుకెళ్తున్నాను. మీరు దేని గురించి దిగులు పడకండి. మీరేం చేసినా అది న్యాయంగానే ఉంటుంది. విజయ్ రాకముందే మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మిస్టర్ జగన్నాథ్, ఇంత హీనంగా ప్రవర్తిస్తారని నేను ఊహించలేదు. 20 సంవత్సరాల ముందు మీ భార్యను వదిలేసి పారిపోయారే, దానికి పేరు పౌరుషం అని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు భార్యను తీసుకుని దొంగతనంగా పారిపోతున్నారే, దీని పేరేమిటి? పిరికితనమా? విజయ్, మీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తోంది. అమ్మా, బండ్లో ఎక్కువ. చట్ట ప్రకారం నువ్వు చేసేదంత పెద్ద నేరమో తెలుసా? పోవయ్యా, మీ రాజ్యాంగం, చట్టం, ఈ నీతులన్నీ విని విని విసిగిపోయాను. విజయ్, నేను చెప్పేది విను. అమ్మా, ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. విజయ్, అమ్మా, నిన్ను కాపాడడం కోసం నేనేం చేయడానికైనా వెనకాడను. దయచేసి బండ్లో ఎక్కు. ఎక్కమ్మా, ఎక్కమంటుంటే.
సుబ్బారాయుడు, ఏంటమ్మా? నేను చెప్పినట్టు చేస్తావా? ఏంటి? ఎవ్వరికీ తెలియకుండా ఆ లతని ఇక్కడికి తీసుకురా. అయ్యో, పోలీసులు తెలిసిపోయిందనే తమ్ముడు కొత్త చోటు తీసుకొచ్చాడు. నేను వెళ్ళాను అనుకో, అంతే. ఏం జరగదు, నేను చెప్పినట్టు చెయ్యి. సరే సార్, శారదను విజయ్ తీసుకెళ్లిపోయినట్టుగా తప్పించుకున్న చోటు నుంచి 40 కిలోమీటర్ల రేడియస్ అన్ని చోట్ల వెతికి చూశాం. ఆవిడ జాడ మాకు కనిపించలేదు సార్. అదెలా దొరుకుతుంది? మీరు అనుకున్నట్టు మీ అబ్బాయి తెలివి తక్కువాడు కాదు సార్, అతను తెలివైనవాడు. ఆ చోటు మీకు ఎప్పుడైతే తెలిసిపోయిందో అప్పుడే అక్కడి నుంచి మకా మార్చుంటాడు. ఎంతో తెలివితేటలతో తల్లిని తప్పించిన వాడికి ఇది కూడా తెలియదా? మరైతే వాడుండే కొత్త చోటు ఏది? హలో అంకుల్, నేను లతని మాట్లాడుతున్నాను. విజయ్ వాళ్ళ అమ్మగారు ఉన్న చోటు నాకు తెలుసు. చెప్పు. మహాబలిపురం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బహిరంగ ప్రదేశంలో పాడుపడిన బంగ్లాలో ఉన్నారు. ఓకే. Come on, quick. ఉన్న చోటు చుట్టూ పోలీసులున్నారు. రామ్మ, ఇక్కడి నుంచి పోదాం. సుబ్బారాయుడు నేలకెళ్ళాడు. పోయే దారిలో కలుసుకుందాం. రామ్మా. Come on, come fast. రామ్మా. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నాకు అడ్డాకమ్మా, మాట్లాడకమ్మా. రామ్మా. అమ్మా, తమ్ముడు, పోలీసులు వస్తున్నారు. తెలుసులే, రారా. నేను అట్టెడతాను, నువ్వు ఇట్టెళ్ళు. పోలీసులకు మస్క కొడదాం. రేయ్, మాట్లాడకుండా పద, రామా వెళ్దాం. రా బాబు. విజయ్, మర్యాదగా మీ అమ్మ నాకు అప్పగించు. తప్పించుకోవాలనుకున్నావు, షూట్ చేస్తాను. షూట్. అమ్మా, మనం ఉన్న చోటు నీ భర్తకి ఎలా తెలిసింది? నిజం చెప్పు. ఇప్పుడు చెప్తావా లేదా? చెప్తాను బాబు, చెప్తాను.
అమ్మను దాచుంచిన చోటు పోలీసులకు తెలిసిపోయింది లత. మా అమ్మని నిన్న పోలీసులు పట్టుకుపోయారు. ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. ఆమెను నిర్ణయించిన తేదీకి, నిర్ణయించిన టైంకి ఉరి తీస్తారు కదూ. బాధగా ఉందా? ఇది విని నువ్వు సంతోషపడాలి. ఎందుకు బాధపడుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ ఉన్న చోటు పోలీసులకు తెలియపరచు. నీకు తల్లి గురించి, తల్లి ప్రేమ గురించి ఏం తెలుసు? ఛే! ఆ ప్రేమ నాకున్నందువల్లే తెలియచేశాను. నా బిడ్డ చేసేది తప్పు. ఒక్కొక్క క్షణం నన్ను కాపాడాలనే ప్రయత్నంలో వాడు పడే కష్టాన్ని, వేదన్ని నేను భరించలేను. అది మాత్రమే కాదు, నేను నా భర్తకి ఎటువంటి సంతోషాన్ని కలిగించలేదు. అంతేకాకుండా నన్ను కావాలని తప్పించారన్న అపవాదుని వారికి కల్పించలేను. అందుకే దయచేసి నేనున్న చోటు నా భర్తకు చెప్పమ్మా అని నా చేతులు పట్టుకుని ఏడ్చారు. చెప్పకూడదని నా గుండె రాయి చేసుకున్నాను. కానీ నేను మీ మీద పెంచుకున్న ప్రేమ కన్నా ఆ తల్లి కోరిక విలువైందనిపించింది. అందుకనే మీ అమ్మగారున్న చోటును ఆయనకి తెలియచేశాను. నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించు. కొట్టారు కనుకే దగ్గరకు తీసుకున్నారు. అరే, అదర కొట్టేశావే. ఇంకా అదరకొట్టే విషయాలు చాలా ఉన్నాయి. కావాలా? ఏయ్, ఆపాపు, కారాపు. మా నాన్నగారిదే, కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీ. ఇంకా ఫంక్షన్ లో లేదు. ఓహో, నాకు టైం అయింది, నేను వస్తాను లత. లోపలికి రండి, మా నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మీ నాన్నని కలుసుకోవాలి, కానీ ఇప్పుడు కాదు, ఇంకో రోజు వస్తాను. ఎవడో మోళ్ళు ఎత్తిపోతున్నాడు, పట్టుకుని రావండి.
విజయ్, ఏంటమ్మా? ఆ రోజు హత్య జరిగిన చోట్లో ఆ పెద్ద మనుషులు దీని గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. అందుకేనమ్మా ఇది తీసుకొచ్చాను. నేననుకున్నట్టు జరుగుంటే ఈ కేసులో గెలుపు నాదే. చట్టాన్ని నీ భర్తని తల ఉంచుకునేలా చేస్తాను. ఏంటయ్యా ఇది? ఏదో మందుబాటులో ఉంది. ఏమై ఉంటుంది? ఇది స్లో పాయిజన్. అయితే ఏ విషమైనా సరే తాగిన వెంటనే మనిషిని చంపుతుంది, కానీ ఈ విషయం అలా కాదు. తాగిన వారిని 1 గంట తర్వాత చంపుతుంది. అలాగా? గుడ్ మార్నింగ్ డాక్టర్. ఎస్, ఏం కావాలి? మరేం లేదు, ఓ మనిషిని హత్య చేశాను. Yes, ఇప్పుడే, కొంచెం సేపటికి ముందు. ఆ బాడీని పోస్ట్ మార్టం కోసం ఇక్కడికి తీసుకొస్తారని విన్నాను. అందుకే అంతకంటే ముందు నేనిక్కడికి వచ్చాను. అందుకు నేనేం చేయాలి? మీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ మనిషి విషం తాగి చావలేదు, షాక్ వల్లే చచ్చాడని మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏమంటారు? Shut up. చట్ట విరోధమైన విషయం. Get out. I say get out. Bloody fool. Hey, ఎందుకు తలుపు మూస్తున్నావు? మీ పాత కథ, నేను మొదలుపెట్టే కొత్త కథ బయటకి తెలియకూడదనే. ఎవరు నువ్వు? ఇక్కడి నుంచి వెళ్లేలోగా నేనెవరో నువ్వు తెలుసుకుంటావు. కానీ నాకు తెలియాల్సింది ఒక్కటుంది. ఏమిటది? శారద హత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ నువ్వు ఇచ్చావే, అది నిజమా అబద్ధమా? అవునది నిజమే. ఇదేగా నీ కూతురు శీల ఊటీ కాన్వెంట్ లో చదువుతోంది. అవును, దాన్ని ఏం చేయొద్దు. మరైతే చెప్పు. చెప్తాను. ఆ పోస్ట్ మార్టం రిపోర్టు అబద్ధం. ఆ శారదమ్మ 13 నరకడానికి ముందే అందరికీ ఎవరో స్లో పాయిజన్ ఇచ్చేశారు. మేము రిపోర్ట్ తయారు చేసేటప్పుడు బాడీలో విషం ఉందనే విషయం దాచిపెట్టాం. అయితే విషయం ఇచ్చింది ఎవరు? అది నాకు తెలియదు. ఆ రిపోర్టు మా చీఫ్ డాక్టర్ తయారు చేశారు. అతనెక్కడ? పోయిన నెల జరిగిన విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారు. నా కూతురు నేను చేయు కదూ. ఏమీ చేయను. అవసరమైతే ఇప్పుడు నువ్వు చెప్పింది కోర్టులో చెప్పాల్సి వస్తుంది. చెప్తాను. హాయ్ విజయ్, ఏం చేస్తున్నారు? ఇలా ఇవ్వండి. అరే, ఈ చేతిని ఎందుకు ఇంత బ్లౌజ్ చేసి ఉంచారు? అవసరం వచ్చింది. ఏం తెలుసుకున్నారు? అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు తెలిసింది నేను చెప్పనా? చెప్పు. ఈ ఉంగరంలో ఉంది డైమండ్. అదెంతో తెలుసా? 6 లక్షలు, 6 lakhs. ఆ వాచ్? 2 lakhs, 2 లక్షలు. ఈ వాచ్ ఉంది ఫుల్ ఆఫ్ గోల్డ్. ఆహా. ఇదంతా నీకెలా తెలుసు? మా నాన్న వాచి ఉంగరం గురించి నాకు తెలీదా? అయితే మీ నాన్న పేరు గంగాధర? అవును. ఈ గ్రూప్ ఫోటో చూసావా? ఈ 13నేగా మీ అమ్మగారు హత్య చేశారని చెప్తున్నారు. ఇందులో 14వ మనిషి ఉన్నాడు తెలుసా? అవును, ఒక చెయ్యి మాత్రం తెలుస్తుంది. ఆ చెయ్యి బ్లోపే ఇది. అందులో ఉన్న వాచ్ ఉంగరం మీ నాన్నవని నువ్వు చెప్తున్నావు. మీరేమంటున్నారు? జరిగిన హత్యకు మీ నాన్నకు సంబంధం ఉందనుకుంటున్నాను. విజయ్, మీ అమ్మగారిని కాపాడాలనే ఆవేశంలో మా నాన్న హంతకుడు అంటున్నావా? ఛీ, నువ్వొక మనిషివేనా? ఇంతకాలం నీతో కలిసి తిరిగినందుకు నేను సిగ్గుపడుతున్నాను. గుడ్ బై. ఏంటి మళ్ళీ వచ్చి నుంచున్నావు?
కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం తప్ప నీకింకేమీ తెలీదా? ఇలా చూడు, నువ్వు ఎంత తలకిందలైనా నీ తల్లి నువ్వు చూడలేవు. అరే రే పోయే ప్రాణం ఇవాళే పోనీ, ఒకటి చెయ్యి, మాట్లాడకుండా వెళ్ళు. ప్రాణం విలువ ఏమిటో నీకు తెలియాలిగా. చెప్తారు. ఆ సంఘటన జరిగిన రోజు మాయ గారు, గంగాధరం గారు తన వ్యాపారంలో భాగస్తులు 13 అలవాటు ప్రకారం బోర్డు మీటింగ్కి పిలువబడ్డారు. ముందు అందరూ ఫోటో తీయించుకున్నారు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా రహస్యంగా ప్రారంభించబోయే ఫ్యాక్టరీ గురించి మిగిలిన వారి వివరాలు గంగాధరం గారు చెబుతున్నారు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. అది గవర్నమెంట్ కు వ్యతిరేకమైంది కనుక మిగిలిన వాళ్ళు ఫ్యాక్టరీ మొదలు పెట్టడానికి ఇష్టపడలేదు. ఆవేశంలో నేను గంగాధరం వాళ్ళందరి దగ్గర తెలివిగా సంతకాలు తీసుకొని ఆ తర్వాత వాళ్ళకి విస్కీలో విషాన్ని కలపమని అక్కడి నుంచి వెళ్ళారు. నేనే కల్పించాను. వర్షం వస్తుందని వచ్చిన మీ అమ్మగారు తన కూతురు చేర్చారనే కోపంతో అక్కడ ఉన్న అందరినీ నరికేశారు. విషం ఇచ్చిన మా యజమాని గంగాధరం గారు దాన్ని దాచి ఆ అమ్మ కోర్టులో తెలియపరిచారు. గంగాధర అధికారులాహం తగ్గించుకుని కార్మికులకు న్యాయం చేయాలి. పోరాడదాం పోరాడదాం, నీతి గెలిచే వరకు పోరాడదాం, న్యాయం జరిగే వరకు పోరాడదాం. ఎవర్రా వాడు? ఏఐటి యూనియన్ లీడర్. ఏది నల్లగా పొట్టిగా ఉంటాడే ఆ వెధవా? అవునండి. బాగానే మాట్లాడతాడరా. వాడు నడు విరగొట్టే వరకు వాడికి బుద్ధి రాదు. ఏం కావాలట? ఇప్పుడిచ్చే జీతం కంటే 10 రూపాయలు ఎక్కువ కావాలట. ఓవర్ టైం చేస్తే 5 రూపాయలు అడుగుతున్నాడు. నేను సంపాదించిన డబ్బంతా ఈ కుక్కలకిచ్చి నేను నడివీధిలో నుంచోవాలా? వాడికి డబ్బు ఇవ్వకూడదు, వాడి వల్ల ఏ సమస్య రాకూడదు. ఏం చేద్దామంటావు? ఆఫీస్ డబ్బు కాజేశాడని ఆ యూనియన్ లీడర్ మీద కేసు పెట్టి లోపల తోయించేద్దాం. అరే పోవయ్య, 3 నెలల్లో బయటకు వచ్చేస్తాడు. దానికి బదులు హత్య చేశాడని కేసు పెట్టేస్తే 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు లోపల దోసేస్తారు. మనము ప్రశాంతంగా ఉండొచ్చు. కరెక్ట్ సార్. చెప్పు, ఎవరిని హత్య చేద్దాం? యూనియన్ సెక్రటరీ. సమస్య పెరిగిపోతుంది. వాచ్మ్యాన్. చీప్గా ఉంది.
ఆఫీస్ క్యాషియర్. చచ్చా, వయసు మళ్ళిన వాడయ్యా. మరి ఇంకెవరు? ఏయ్, వ్యాపారంలో నేను చెప్పిన ప్లాన్ నచ్చలేదని నా పార్ట్నర్స్ 13 అన్నారు. అందువల్ల వాళ్ళందరికీ విస్కీలో విషం కల్పించేశాను. కానీ ఆ సమస్య వేరే విధంగా మారి ఆవిడ అందరినీ నరికేసింది. కోర్టులో ఆవిడికి ఉరిశిక్షను తీర్పిచ్చారు. ఆ విధంగా నేనెవరినైతే హత్య చేస్తానో వాడికి నాకు ఏ విధమైన సమస్య రాకూడదు. అలాంటి వాళ్ళు ఎవరు నాకు చెప్పవయ్యా? నిన్ను చంపితే సార్, భయపడకయ్యా. నువ్వు చదివిన బిఏ చదువుకి నా దగ్గర పనిలో చేరిన తర్వాత 10 లక్షల రూపాయలు బ్యాంకులో వేసుకున్నావు, ఒక ఇల్లు కొనుక్కున్నావు. నీ జన్మకిది చాలేవయ్యా. సంతోషంగా పైకెళ్ళు. సార్ వద్దు సార్, వద్దు సార్, సార్ నన్ను తప్పకండి సార్, పిల్లగలవాడు సార్, ప్లీజ్ వద్దు సార్, నన్ను తప్పకండి, తప్పకండి. చచ్చేటప్పుడు కూడా ఎంత బలంగా అరుస్తున్నాడు. రాము, అయ్యా వాడు పోయాడేమో చూడరా. అరే ముట్టుకోకరా, పేలు ముద్దలు పడతాయి, నువ్వు ఇరుక్కుపోతావు. చచ్చిపోయాడు. మరి ఇంకేమిటి, ఆ యూనియన్ లీడర్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఇద్దరికీ జరిగిన పోట్లాట్లో వాడు వీణ్ణి చంపాడని సెటప్ చెయ్యి. నేను గెస్ట్ హౌస్ లో ఉంటాను. పోలీసులు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి. ఓకే? సరేనే. గుడ్. ఏరా, నన్ను వెర్రి వేధం అనుకున్నారా? ఈ వాచ్మ్యాన్ కుక్కకి 50,000 రూపాయలు డబ్బిచ్చాను. అవును. ఈ టాక్సీతో లే కుక్కకి 1, 2, 3, 4 బళ్ళు కొనిచ్చాను. ఏరా డాక్టరు, ఆ శారద కేసు విషయంలో పోస్ట్ మార్టం రిపోర్టు గురించి బయటకు చెప్పనంటే నీకో ఇల్లు కొనిచ్చాను. ఏంట్రా సూదులా ఉన్నాయి? ఎరా, ఎంత ధైర్యం ఉంటే ఆ బికారి వేధ విజయ్ మిమ్మల్ని తన్నాడని నన్ను పట్టిస్తానని చెప్తారా? ఎంగిలి కుక్కల్లారా, అందుకే మిమ్మల్ని శవాలు 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 చేసి పారేశాన్రా. నేను క్షమించు విజయ్. ఏమైంది? మా నాన్నే హంతకుడని నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పటికైనా ఒప్పుకున్నావుగా, ఇక జరగాల్సిందేమిటో నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. హలో, విజయ్ మాట్లాడుతున్నా. జగన్నాథ్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు? నువ్వెవరిని పట్టి మీ అమ్మను కాపాడాలనుకున్నావో ఇప్పుడు అతను నా దగ్గర ఉన్నాడు. ఎవరు? గంగాధర? అవును. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వున్న చోట నుంచి 20 కిలోమీటర్లు దాటి వెళ్ళు. సరిగ్గా ఆ చోట నేను నీకోసం ఎదురు చూస్తుంటాను. మీ అమ్మని తీసుకుని వెంటనే వచ్చి చేరు. వచ్చి మీ అమ్మను నా దగ్గర అప్పగిస్తావు. నువ్వెతికి గంగాధర్ని నేను నీకు అప్పగిస్తాను. ఎందుకీ ఏర్పాటు తెలుసుకోవచ్చా? నేనే గంగాధర్ని పోలీసులకు అప్పగించి శారదని ఉరిశిక్ష నుంచి కాపాడగలను. కానీ శారదను నేనే తప్పించానని నా మీద పడ్డ కళంకాన్ని తుడుచుకోలేను. అందుకే ఈ ఏర్పాటు. నాకు అర్థం కాలేదు. కొంచెం నిదానంగా ఆలోచించుడు. నేను గంగాధర్ని కోర్టులో అప్పగించి మీ అమ్మను కాపాడొచ్చు, కానీ జీవితాంతం నా మీద పడిన అపవాదు
అలాగే ఉండిపోతుంది. అందుకని శారదని పోలీసులకు అప్పగిస్తాను. గంగాధర్ని నువ్వు కోర్టులో అప్పగించు. మీ అమ్మను ఖచ్చితంగా మనం శిక్ష నుంచి కాపాడగలం. ఎలాగైనా అమ్మని కాపాడాలి. మీరు చెప్పినట్టు నేను అక్కడికి వస్తాను.
హత్య కేసులో శారద అందరినీ తనే హత్య చేసినట్టు ఒప్పుకున్నా వాళ్ళు చనిపోవడానికి గంగాధరం ఇచ్చిన విషయమే కారణమని వివరంగా నిరూపించబడినది. శారద అందరి వ్యక్తులను చంపి ఉండకపోయినా వాళ్ళ చావును ఎవరూ తప్పించలేరు అనే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంతో శారదను క్షమించి విడుదల చేస్తూ గంగాధరానికి అధిక పక్ష దండనగా ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. తప్పు చేసిన వాడెవడైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరు. అవును విజయ్, అయినా కన్న తండ్రి కదా. దిగులు పడకు, ఇక మీదట నీకు తోడుగా నేనుంటాను. నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీ మనసు నొప్పించాను. ఇట్స్ ఆల్ రైట్ మై డియర్ సన్. అమ్మ కోసం ఆరాటపడ్డావే, అందుకు సంతోషపడుతున్నాను.